ప్రాచీన తమిళనాడులో మరునీకియార్ అనే జైన మతస్థుడు ఉండేవాడు. ఆయన చాలా జ్ఞాని, జైనంలో గొప్ప గౌరవాన్ని పొందాడు. కాని ఆయన సోదరి తిలకవతియార్ మాత్రం పరమ శివభక్తురాలు. తన తమ్ముడు తిరిగి శివమార్గంలోకి రావాలని నిరంతరం శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఒకసారి మరునీకియార్కు తీవ్ర అనారోగ్యం చేసింది. ఎన్ని వైద్యాలు చేసినా నయం కాలేదు. సోదరి సలహా మేరకు శివుడిని ప్రార్థించగా ఆ వ్యాధి మాయమైంది. ఆ అద్భుతం చూసిన ఆయన శివభక్తుడిగా మారి పవిత్రమైన నాలుకకు ప్రభువు అనే అర్థం వచ్చేలా తిరునావుక్కరసర్ అనే బిరుదు పొందాడు. భక్తులు ఆయన్ని ముద్దుగా అప్పార్ అని పిలిచేవారు. ఆ సమయంలో పల్లవరాజు మహేంద్రవర్మన్ జైనమతాన్ని ఆదరించేవాడు. అప్పార్ శివభక్తుడిగా మారడం ఆయనకు కోపం తెప్పించింది. రాజు అప్పార్ను హింసించాలని నిర్ణయించుకున్నాడు. రాజు ఆయన్ని అప్పార్ను మండే సున్నపు కొలిమిలో వేయించమని సైనికులని ఆదేశించాడు. అలా వేయించుచుండగా కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకున్నారా? థాంక్యూ. అప్పార్ ఏమాత్రం బాధపడకుండా శివుని నామాన్ని జపిస్తూ బయటికి వచ్చాడు. మరుసటి రోజు విషం కలిపిన ఆహారాన్ని ఇచ్చారు. శివుని దయవల్ల ఆ విషం కూడా ఆయనపై పనిచేయలేదు. ఆ మరుసటి రోజు సైనికులు ఒక మదించిన ఏనుగును ఆయనపైకి వదిలాడు. ఆ ఏనుగు అప్పారుకు నమస్కరించి వెళ్ళిపోయింది. ఇక రాజు ఆగ్రహంతో చివరి ప్రయత్నంగా అప్పార్ను ఒక బండరాయికి కట్టి సముద్రంలోకి విసిరివేయించాడు. ప్రాణాపాయ స్థితిలో కూడా అప్పార్ భయపడలేదు. ఆయన మనసునిండా శివుణ్ణి తలచుకుంటూ నమశ్శివాయం అంటూ ఒక పవిత్రమైన కీర్తనను ఆలపించాడు. శివుని మహిమతో ఆ బండరాయి పడవలా తేలింది. అప్పార్ సురక్షితంగా తీరానికి చేరుకున్నాడు. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన మహేంద్రవర్మ పశ్చాత్తాపంతో అప్పార్ కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. రాజు కూడా గొప్ప శివభక్తుడిగా మారిపోయాడు. అప్పార్ నాయనార్ జీవితాంతం శివాలయాలను దర్శిస్తూ మహిమలను కీర్తిస్తూ భక్తులకు సేవ చేస్తూ గడిపారు. చివరకు శివుడిలో ఐక్యమైపోయాడు. ఆయన పాటలు తిరుమురైలో భాగమయ్యాయి. అవి నేటికీ భక్తులకు స్ఫూర్తినిస్తున్నాయి.